అక్షరా ఛానల్ మీరు తొలిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. వృశ్చిక రాశి జాతక చక్రం ప్రకారం చూస్తే 2023 ప్రకారం శని ఈ సంవత్సరం మీకు అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా కనిపిస్తోంది. జనవరి 17 వరకు కుంభరాశిలో మీ 4వ ఇంటికి వెళ్ళడానికి ముందు మీ 3వ ఇంట్లో శని ఉంటారు. ఏడాది పొడవునా ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న శనిదేవుడు మీ 4వ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇల్లు మీ రాశిపై ప్రభావం చూపుతుంది. మీ 2వ, 5వ గృహాల్లో అధిపతి అయిన బృహస్పతి మీ 5వ ఇంట్లో మీనరాశిలో కూర్చొని సంవత్సరాన్ని ప్రారంభిస్తాడు. మీనం నుండి బయలుదేరి ఏప్రిల్ 22, 2023 మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి మీ 10వ ఇంటిని, 12వ ఇంటిని వీక్షిస్తాడు. దీని కారణంగా మీ పని మీద, ఉపాధిపై ప్రభావం చూపుతుంది. ఏప్రిల్లో బృహస్పతి రాశిలోకి ప్రవేశించినప్పుడు రాహు ఇప్పటికే మేషరాశిలో ఉండడం చేత మే మరియు జూన్ నెలలో 6వ ఇంట్లో గురువుకు చండాదోషం ఏర్పడుతుంది. ఇది వృత్తిపరమైన హెచ్చుతగ్గులను కలిగిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 30న 2023 రాహు తన తిరోగమన చలనాన్ని ప్రారంభించి మీ జాతకంలో 5వ ఇంట్లో మీనరాశిలో ప్రవేశిస్తారు. మీ వృత్తి జీవితంలో ఈ సంవత్సరం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఆ తర్వాత క్రమక్రమంగా మీ పెరుగుతున్న శక్తి ఫలితంగా మీ జీవితంలో చాలా అద్భుతమైన విషయాలు చోటు చేసుకుంటాయి. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జనవరి వివాహాల కష్టతరమైన నెల. మీ పనుల్లో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు, కానీ సుదీర్ఘ ప్రయాణానికి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు విద్యార్థి అయితే మీరు విద్యారంగంలో రాణిస్తారు. మీ దృష్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మళ్ళుతుంది. ఫిబ్రవరి నెలలో మీ జీవితం గణనీయమైన మార్పుకు లోనవుతుంది. మీరు ఉద్యోగం మారే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ఇల్లు మారే అవకాశం లేదా మీ బంధువులు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. మీ మానసిక ఉద్రిక్త స్థాయి కొంతమేరకు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ శ్రేయస్సు గురించి జాగ్రత్త వహించాలి. మార్చిలో మీరు ఏవైనా శారీరక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా వాహన ప్రమాదం, గాయం, ప్రమాదం లేదా శస్త్రచికిత్స జరగవచ్చు. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఈ కాలంలో ఓపికగా ఉండండి. ఈ కాలం ఆర్థికంగా కాస్త కుదురుపడుతుంది. ఏప్రిల్ నెలలో మీ జీవితం గణనీయమైన మార్పులకు లోనవుతుంది. చదువులో కొంత ఆటంకం కలగవచ్చు, కానీ సుదీర్ఘ అంతర్జాతీయ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీ సోమర్థనాన్ని నివారించడం ఉత్తమం, ఎందుకంటే ఇది పనిలో సమస్యలను కలిగిస్తుంది. మేలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు మీ సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు, కానీ ఈ సమయంలో కొంత కుటుంబ కలహాలు కూడా ఉండొచ్చు. జూన్లో మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీ పాత సీక్రెట్స్లో కొన్ని ఎప్పుడు బయటపడతాయనే వ్యాకులత మీకు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. జూలై నెలలో వృత్తితో పురోగతికి అవకాశాలుంటాయి. మీరు గౌరవంగా వ్యవహరిస్తారు. ఫీల్డ్లో మీ పని ఆధారంగా మీరు మంచి ప్రమోషన్ మరియు వేతన పెంపునకు అర్హులు కావచ్చు. కార్పొరేట్ వృద్ధికి కూడా అవకాశాలుంటాయి. మీ ఉద్యోగం కారణంగా మీరు చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో మంచి పురోగతికి సంబంధించిన నెలలుగా మారతాయి. అక్టోబర్, నవంబర్ నెల నుండి మీరు చాలా లాభపడతారు. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మీ సహజ కోపం కూడా కొద్దిగా పెరగవచ్చు. ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం పురోగమిస్తుంది. మీరు ఇంటిని నిర్మించుకున్నా లేదా భూమిని కొనుగోలు చేసినా మీరు విజయం సాధించగలరు. డిసెంబర్లో మీ కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. మీరు కోర్టు సంబంధ కేసులు విజయం సాధిస్తారు. మీ పిల్లల వివాహం చేయాలనుకుంటే ఇప్పుడు వారికి ఇది సరైన సమయమే. లేదా వారు తమ ఉద్యోగాలు లేదా వ్యాపారాలు కృషి చేస్తే విజయం సాధిస్తారు. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే మీకు ఇది కూడా మంచి సమయమే. మీకు ఇదివరకే పెళ్ళై ఉంటే మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు ఉండవచ్చు. కోపంతో వ్యవహరించే మీ ధోరణి పెరిగే అవకాశం ఉంది. ఇది మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తను సృష్టించగలదు. 4వ ఇంటి అధిపతి అయిన శని మరియు శుక్రుడు 12వ ఇంట్లో లేదా జాతకంలో 3వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మొదటి నెల బలహీనంగా ఉంటుంది. లేని పక్షంలో ఆస్తిని అమ్ముకోవలసి కూడా వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2, 9. జాతక దోష పరిహారాలను పరిశీలిస్తే ప్రతి మంగళవారం శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి. శనివారం చీమల పంచదార పిండిని తినిపించండి. నాణ్యత గల ముత్యాల ఆభరణాలను ధరించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగాలేకపోతే సంకటమోచన స్తోత్రాన్ని పఠించండి.